హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో సింపుల్గా ఒక మంచి ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. బాస్ రావాలి కదా, మీరే కదా బాస్. అది నీకు, కానీ నాకు డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదే డెమోని ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చూడండి, వెళ్ళి చాలా బాగా నచ్చుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, ఇన్స్టాగ్రామ్ ఉంటే చూడండి. కైన్మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 4 సెకండ్స్ చాలు. 4 సెకండ్స్. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఎవరి ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళవి కొన్ని ఫొటోస్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 ఫొటోస్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, చాలకపోతే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోని మిడిల్లోకి జూమ్ చేయాలి. ఫోటోని క్లిక్ చేస్తే ప్యాన్ అండ్ జూమ్లో ఇలా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టడం, ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఓకే, మళ్ళీ చూడండి, ఇలా పెట్టండి. పెట్టేసి ఈక్వల్ బటన్. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. కామెంట్లు అయితే చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఓకే, ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది లిరిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా లిరిక్స్ కంప్లీట్ అయిపోయిన దగ్గర పెడతాను. 6.5 సెకండ్ దగ్గర పెట్టాను. 6.525 సెకండ్ దగ్గర పెట్టి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. లిరికల్ వీడియోని క్లిక్ చేశాను. సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేశాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి, ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ యొక్క బ్లూ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి రండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లూ పెట్టండి. ఇలా బ్లూ పెట్టండి, ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. రైట్, ఇలా చేసుకోండి. చేసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, బ్లాక్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఈ మ్యూజిక్ చివరికి రండి. ఈ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్. ఈ విధంగా చేసేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఇలా ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇందులో మీకు బ్లింకింగ్ లైట్ అని ఉంటుంది, లేకపోతే పైన స్టోర్ సింబల్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ కేటగిరీలో కిందకి వెళ్తే బ్లింకింగ్ లైట్ అని ఉంటుంది, లైట్స్ అని. ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. చేసి బ్యాక్ వచ్చేయండి. ఇది లిస్ట్లోకి వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి యాడ్ అవుతుంది. ఇలా పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ వెళ్ళింది కదా. సెట్టింగ్స్ అనే బటన్లో మోడ్ 0 ఉండాలి, యాంప్లిఫికేషన్ 30 ఉండాలి.
29 to 30 ఉండాలి, గుర్తుంచుకోండి. ఫ్రీక్వెన్సీ సగానికి సగం ఉండాలి, అంటే 15 మాత్రమే ఉండాలి, 15 ఉండాలి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఈ ఫోటో దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఫోటో మిడిల్లోకి పెట్టి బ్లింకింగ్ క్లిక్ చేసి కిందకి వెళ్తే ట్రిమ్ అని ఉంటుంది, ఇది ట్రిమ్ లెఫ్ట్, ఇక్కడ కట్ చేయండి. మనకి సగం ఫోటోలోంచే రావాలి, గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేస్తే ఫస్ట్ కేటగిరీలో విగ్లీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి, లిస్ట్లోకి వస్తుంది. క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇది ఫుల్గా అప్లై చేయండి, చేసి కొద్ది ఫార్వర్డ్ చేయండి. సెట్టింగ్స్ ఓకే, స్టైల్ 6 ఉంచండి, స్ట్రెంత్ 5 ఉంచండి. ఓకే, ఎండింగ్ స్టార్టింగ్ 2 5 ఉంచండి, కింద ఫ్రీక్వెన్సీ కూడా 5 ఉంచండి. ఇలా ఉంచి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ప్రతి ఫోటోకి కలర్ సరిపోతే ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇలా ప్రతి ఫోటోని శాచురేషన్ పెంచుకుంటూ వెళ్ళండి అడ్జస్ట్మెంట్లో. ప్రతి ఫోటోకి మాన్యువల్గా నేనే పెంచుతున్నాను, మీకు స్క్రీన్ మీద కనపడుతుందా? ఇలా ఓకే. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, ఆ షేక్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుస్తుంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందని. సో ఇది వీక్లీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, సో దీనికోసం నేను సెట్టింగ్స్లోకి వచ్చి స్టైల్ తగ్గిస్తాను. ఓకే, 4% పెట్టాను, చెక్ చేస్తున్నాను. స్టైల్ 6 పెడదాం, స్ట్రెంత్ 3 పెడదాం, మళ్ళీ ఇది 3 పెడదాం, సరిపోలేదు మనకి 3, ఫ్రీక్వెన్సీ కూడా 3, ఎండ్ కూడా 3. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకే, మీరు స్టార్టింగ్లో చూసింది ఇదే. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకునే ముందు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్లోకి వెళ్తుంది. కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు డేట్లు పడుతూ ఉంటాయి ప్రతి పోస్ట్కి. ఆ డేట్ దగ్గర ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో మీకు కైన్మాస్టర్ డైరెక్ట్గా ఇచ్చాను, కావాలంటే వెళ్ళండి. నేను వాడేది చాలా చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఒకసారి ప్లే చేసి చూడటానికైతే బాగుంది. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగాని కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. ఇంకా అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.